హాయ్ గైస్! ఈరోజు నేను మీకు సోయాతో కబాబ్స్ అది కూడా 2 వెర్షన్‌లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అన్నమాట. సో, ముందుగా మనము సోయా తీసుకొని అందులో దానికి మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న దాన్ని కంప్లీట్‌గా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని ఇలా మిక్సర్‌లో బరకగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా బరకగా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఆనియన్‌ని రఫ్‌గా చాప్ చేసుకొని, ఫైన్ పేస్ట్ చేసుకొని, ఇందాక మనం పెట్టుకున్న సోయా పేస్ట్‌లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, రుచికి సరిపడా కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని, అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా? ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనము ఒక పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడిన తర్వాత వీటిని చిన్న చిన్న టిక్కీస్ లాగా చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. వీటిని కాల్చుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. చూసారా? ఇలాగా మనకి టిక్కీస్ అనేది రెడీ అయిపోయింది. ఇవేంటంటే పైన క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. సో, ఇలా అయినా ఆయిల్ తక్కువ తినాలనుకున్న ఇలాగైనా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనము రెండో వెర్షన్ చూద్దాము. దీనికోసం ముందుగా మనం బాండల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందాక మనం చేసుకున్న సోయా మిక్స్చర్‌ని చిన్న చిన్న వడల్లాగా చేసుకొని 2 వైపులా బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇది కూడా సేమ్ లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. అలా లేదు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే పైన ఎర్రగా ఉంటది. లోపలేందంటే పచ్చి పచ్చిగా ఉంటది. సో, ఇలా రెడీ అయిపోయిన దాన్ని వేడి వేడిగా సర్వ్ చేస్తే సూపర్‌గా ఉంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.